ఈరోజు బోల్ తోదాం రమ్మని చెప్పాడు అన్న వేరే అన్న, అందుకే బోల్ తోదాం వచ్చేసాను. చాలా మందికి బోల్ తోలేదు తెలియదు, సో అందుకే లాంగ్ వీడియోస్ పెట్టేసాను ఈరోజు. చాలా మందికి బోల్ అంటే కూడా ఏదో తెలియదు, అసలు బోల్ వల్ల యూజ్ కూడా తెలియదు. సో ఈరోజు చెప్తా వినండి లాస్ట్ వరకు. సో బోల్ తోడడం వల్ల ఏదైనా చెట్లు ఆడుకున్నాం ఇంకా చాలా ఫ్రీగా ఉంటాయి చెట్లు కూడా. సో సతలు వేసుకున్నప్పుడు మామూలుగా లేటర్ పడుచుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. మనం ఏదైతే సతలు ఎడుతామో అవి భూమిలోకి ఇంకిపోకుండా ఆ గడ్డ మీద అలాగే ఉండిపోతాయి, చెట్లు గవ్వకం తీసుకుంటాయి. మాక్సిమం రైతులందరూ మామూలుగా లేటర్ పడిచేసి అలాగే వేస్తారు, లేకపోతే కాలాలు దోసి కాలాలు వేస్తారు. సో ఇలా వేయడం చాలా మాక్సిమం మా సైడ్ అయితే ఎక్కువ తోలుతారు బోధులు. సో అందుకే మేము తెచ్చుకున్నాం గుంట కూడా. ఇది గురించి ఎవరికి తెలియకుండా పక్కాగా చూడండి లాస్ట్ వరకు, మొత్తం క్లారిటీ అర్థం అవుతుంది మీకు కూడా. సో తెలియని వాళ్ళు పక్కాగా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళు కూడా అర్థం అవుతుంది ఎలాగో. మాక్సిమం టాటర్లో తోలే వాళ్ళకు ఇది ఎలా తోలాగో అసలు అర్థం కావట్లేదు, మీరు కూడా చూడండి అసలుకి క్లారిటీగా అర్థం అవుతుంది మీకు కూడా. సో నేనైతే లోడ్ గేర్ వేసి 4th గేర్లో పోతున్నాను. దీంట్లో అయితే అంత లోడ్ ఉన్నా కూడా సాఫీగా వెళ్ళిపోతుంది బండి మొత్తం. టైర్ కదిలిందంటే బోధ సొట్టబోతుంది, టైర్ కదలకుండా పోతేనే బోధ స్ట్రైట్గా వస్తుంది మొత్తం అంతా. అయితే మామూలుగా అయితే 4 అడుగులకు తోలుతారు, మాక్సిమం 4, 5, 6 అట్లా తోలుకోవచ్చు. సో 4 అడుగులు తోలేటప్పుడు కాళ్ళలో పోతే 4 అడుగులు వస్తుంది. సో గడ్డ కొద్దిగా ఇసి పెడితే 5 అడుగులు వస్తుంది, ఇంకొద్దిగా ఇసి పెడితే మొత్తం 6 అడుగులు వస్తుంది ఇంకో గడ్డ. నాకు తెలిసి అని కాదు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను మొత్తం ఎలా తోలాలనేది కూడా. సో ఈ గుంట కాస్ట్ అంటారా, ఈ గుంట కాస్ట్ 42,000 పడింది, మేము మదనపల్లి నుంచి తెచ్చుకున్నాము. సో చాలామంది మళ్ళీ అడుగుతారు కూడా ఈ గుంటకి ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తెచ్చుకున్నారు, ఎంత ఏం కథ అని. సో ఈ గుంటకి అయితే చాలా బెనిఫిట్గా ఉంటుంది పంటలకు రైతులకు మొత్తం అంతా క్లారిటీగా ఉంటుంది అసలుకి. సో గవక్కను కూడా మనం తోలుకోవచ్చు బోధులు కూడా మొత్తం ఏదైనా కానీ. మాక్సిమం లాస్ట్ వరకు వీడియోలో చూసేంత వరకు ట్రై చేయండి సరే. ఇంకా